మీకు ఆరాధ్య సాంగ్ ఎలా అయిందో చెప్తాను. సో ఒకరోజు షూటింగ్ నుంచి వచ్చిన తర్వాత ఎట్లా ఉండాలంటే, నాకు ఇలా ఆరాధ్య ఆరాధ్య హుక్ లైన్తో స్టార్ట్ అవ్వాలన్నప్పుడు ఎట్లా ఉంటాయి లిరిక్స్ అన్నప్పుడు, ఇలా ఎప్పుడు నేను మామూలుగా నిన్నుకోరి నుంచి కూడా కంపోజిషన్ లెవెల్లో ఓ 4-5 లైన్స్ ఇస్తాను కంపోజర్కి. అంటే ఒక మలయాళం కంపోజర్ పాడుతున్నప్పుడు మన తెలుగు వర్డ్ కరెక్ట్గా కూర్చుంటుందా లేదా చెక్ చేసుకోవడానికి. పైగా నేను కూడా కొంచెం తెలుగు టీచర్గా పనిచేసి వచ్చాను కాబట్టి ఆ చిన్నది ఉంటుంది కాబట్టి నేను క్రాస్ చెక్ చేసుకుంటాను. నాకు సినిమా ముఖ్యం ఎన్నిటికంటే. ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని ఆ వర్డ్స్ అవి కూర్చున్నాయి, ఇది వెళ్తుంది పాట గట్టిగా అని 4 లైన్లు నేను అనుకున్నాక చక్కగా హైదరాబాద్ వచ్చి లిరిసిస్ట్కి ఇచ్చి ఒక 10 రోజులు తీసుకుని టైం కరెక్షన్ చేసుకొని అన్నీ చేసుకొని ఫైనల్గా పెట్టుకున్నాను. ఎన్ని ఇన్పుట్స్ ఉన్నా ఏమున్నా ఒక్క వర్డ్ పడినా కూడా ఆ లిరిసిస్ట్కి నేను క్రెడిట్ ఇస్తాను. ఎందుకంటే మనకు బ్రహ్మాండమైన లిరిసిస్టులు ఉన్నారు అండ్ అందరు లిరిసిస్టులతో నాకు చాలా మంచి బాండింగ్ కూడా ఉంది. బట్ ఇన్ దిస్ కేస్ ఖుషీలో కాశ్మీర్లో మేము షూటింగ్ చేస్తున్నప్పుడు మార్నింగ్ ఏమో షూటింగు, ఈవినింగ్ మళ్ళీ 4 రోజుల్లో పాట షూటింగ్ చేయాలి. ఇట్లాంటి ఒక పరిస్థితి వచ్చినప్పుడు లక్కీగా నేను 4 లైన్లు పాడటం, ఆయన చేసే సౌండ్ నచ్చడం, ఆయన ఇచ్చే సౌండ్కి మళ్ళీ నేను ఇంకో 2 లైన్లు అనుకోవడం, అలా ఆల్మోస్ట్ అన్ని పాటలు 1 or 2 డేస్ షూటింగ్లోనే అయిపోయినాయి పాటలన్నీ. ఆ తర్వాత ఇఫిసి రోజా సాంగ్ హైదరాబాద్ వచ్చినప్పుడు కంప్లీట్గా లిరిక్ ఇచ్చేసాను ఆయనకి, మణిరత్నం సినిమా వర్డ్స్తో చేసినప్పుడు ఆయన లిరిక్ చేసిన పాట అది. సో ఎప్పుడైతే యశామ్కి నాకు 2 పాటలకు అలా జరిగిందో, ఇది చాలా ఆర్గానిక్గా వర్కౌట్ అవుతుంది, లెట్స్ డూ లైక్ దిస్ ఓన్లీ అని యశామ్ ఓన్లీ టోల్డ్ మీ, లెట్స్ రైట్ ఆల్ ద సాంగ్స్ ఫ్రమ్ యూ అండ్ హీ డిడెంట్ ఫోర్స్ ఆర్ ఐ డిడెంట్ టేక్ ఇట్ టు ద హెడ్. బట్ ఐ ఫెల్ట్ లైక్ ఫర్ ద ఫిల్మ్ ఇట్ ఈస్ వర్కింగ్ అండ్ ఇట్స్ గోయింగ్ టు వర్క్. అనదర్ 2 songs ఆల్సో దేర్, అవి కూడా నేనే రాశాను. దోస్ సాంగ్స్ ఆల్సో ఇట్స్ గోయింగ్ టు వర్క్. బట్ నెక్స్ట్ ఫిల్మ్ నేను రాస్తానని చెప్పట్లేదు నేను. అదేవిధంగా అందులో నాది 1 పాట ఉండొచ్చు, 2 పాటలు ఉండొచ్చు, మళ్ళీ మొత్తం నేను రాయొచ్చు, లేదా అన్ని పాటలు లిస్టులకి ఇచ్చేయచ్చు. వన్ మోర్ థింగ్, డెఫినెట్లీ 100% చాలా బాగున్నాయి పాటలు, బాగా రాశారు. మూర్తి గారు ఇంకో క్వశ్చన్ చెప్తానండి. నాకు యాక్చువల్గా నేను సారీ ఐ ఫర్గాట్ అవర్ బ్రదర్స్ ఫ్రమ్ అదర్ ప్లేసెస్. సో దట్ ఇస్ ద మూర్తి గారు. సో ఐ హ్యావ్ ఎ వెరీ గుడ్ communication with all the listeners, they are my brothers. Okay. And next one also we have to collaborate. Now Vijay garu, మీరు గీత గోవిందం నాటి బ్లాక్ బస్టర్ చేసిన తర్వాత జానర్స్ మధ్య డిఫరెంట్ జానర్స్ ట్రై చేశారు. ఒక స్టేజ్లో లవ్ స్టోరీలు చెయ్యనని కూడా అన్నారు. బట్ మళ్ళీ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ 2 సినిమాలు, ఖుషి, నెక్స్ట్ చేయబోతున్న సినిమా, ఈ 2 కూడా పక్కా లవ్ స్టోరీ, ఫ్యామిలీ స్టోరీలోకి వచ్చారు. తెలుసా ఆల్రెడీ? స్పెసిఫిక్ రీజన్ ఏమైనా ఉందా దీనికి? ఏమైనా స్పెసిఫిక్ రీజన్ ఏమైనా ఉందా అంటున్నాను. ఖుషి నాకు విపరీతంగా నచ్చిన కథ, కాకపోతే మధ్యలో కొంచెం లవ్ అనే ఎమోషన్ మీద, లవ్ స్టోరీ మీద చిరాకు వచ్చి చేయొద్దు అనుకున్నా. మళ్ళీ లవ్ మీద నమ్మకం కలిగింది, బ్యాక్ కొంచెం దొబ్బింది, 2 అనుకూలంగా అట్లా చేయాల్సి వచ్చిన పరిస్థితి. నౌ ఐఎమ్ సో హ్యాపీ that I did the film. டைரக்டர் சார், ஒன் கொஸ்டின். நீங்கள் தமிழில் இருந்து மணிரத்னமோட டைட்டில்ஸ்லாம், மூவி டைட்டில்ஸ் யூஸ் பண்ணி, மணிரத்னம் படங்களோட டைட்டில்ஸ் யூஸ் பண்ணி நான் அஞ்சலி நிவே சாங் யூஸ் பண்ணதுக்கு வாட் இஸ் த ரீசன் பிஹைண்ட் த song you used in Maniratnam movie title? Most people are huge fans of Maniratnam sir.